యానం ప్రజా పనుల శాఖలో సీఎల్ఆర్ ఉద్యోగులు చేస్తున్న పోరాటం ధర్మమైనది, న్యాయమైనదని, దీనికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రజానాయకుడు తోటరాజు అన్నారు. ఇక స్థానిక పీడబ్ల్యూడీ కార్యాలయం వద్ద 3 రోజులుగా ఉద్యోగులు చేస్తున్న దీక్షను ఉద్దేశించి మాట్లాడారు. 20 సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్న సీఎల్ఆర్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య, జీవిత భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇక ఇందులో ఉద్యోగులు రిటైర్మెంట్ స్టేజిలో ఉన్న ప్రభుత్వం నుండి ఎటువంటి సదుపాయాలు రాని దుస్థితి నెలకొందని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన యానం పీడబ్ల్యూడీ ఆఫీస్ దగ్గర దీక్ష చేస్తున్నటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వీరు ఈ రోజుకి 3వ రోజు అవుతుంది పీడబ్ల్యూడీ ఆఫీస్ దగ్గర దీక్ష చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే 2020లో పీడబ్ల్యూడీ ఆఫీస్లో జాయిన్ అయినప్పుడు వీరు జాయిన్ అయినప్పుడు వీరు ఎంతో సంతోషపడి, ఎంతో ఆనందంతో మన కుటుంబాన్ని పోషించుకోగలుగుతాం, గవర్నమెంట్ జాబ్ వచ్చిందని ఎంతో సంబరపడి ఆనందపడినటువంటి వారి ఆశలన్నీ నిరాశలుగా మారిపోయాయి. కారణం ఏంటంటే ఆనాటి నుండి ఈనాటి వరకు 20 సంవత్సరాలు పైబడి 20 సంవత్సరాలు అవుతుంది. 150 మంది జాయిన్ అవుతే 2016లో 21 మంది మాత్రమే రెగ్యులర్ అయ్యారు. కథమా 127 మంది మాత్రం ఇంకా వారికి పర్మిట్ అవ్వలేదు. వారు పర్మిట్ అవ్వక వారికి వచ్చిన సాలి జీతాలతో వారి కుటుంబాలను పోషించుకోలేక హాస్పిటల్ నిమిత్తం అయితేనేమి, మరి వాళ్ళ పిల్లల్ని చదివించుకునేటప్పుడు చదువుకు అయ్యే ఖర్చులు కానీ నానా అవస్థలు పడుతూ మరి కుటుంబ పోషణ కోసం అప్పులు చేసి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ ఒక్క ఎంప్లాయీస్ అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మన రంగస్వామి గారు ఎలక్షన్ ముందు వీరందరికీ కూడా రెగ్యులర్ చేస్తానని మాట ఇచ్చి ఉన్నారు. ఇప్పటికప్పుడే దాదాపు ఇంకా 3-4 నెలలు మాత్రమే ఎలక్షన్ ఉందయ్యా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీరు వీరి బాధలను అర్థం చేసుకుని వీరందరినీ కూడా పర్మనెంట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే మరి గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారు కానీ, పీడబ్ల్యూడీ మినిస్టర్ గారు లక్ష్మీనారాయణ గారు కానీ వీరందరూ కూడా వీరి పట్ల మరి వీరు చేస్తున్న దీక్ష పట్ల మరి వీరందరూ కూడా ఒక సమావేశమయ్యి వీరి కోసం పునరాలోచన చేసి వీరు రెగ్యులర్ చేస్తే వీరి కుటుంబాలు బాగుపడతాయి, వీళ్ళ జీవితాలు బాగుపడతాయి, వీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి వీరందరి కోసం మన ముఖ్యమంత్రి గారు మరి వీరు చేసే దీక్షను మరి వారి పరిగణలోకి తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే వారు చేస్తున్నటువంటి దీక్షలో మరి ఇంకా పై స్థాయికి వెళ్లకుండా గవర్నమెంట్ చూడవలసిన బాధ్యత ఉంది. కానీ వారందరూ కూడా ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా, ఇంకా వారు ఏమైనా నిరాహార దీక్ష లాంటి దానికి కూడా వెళ్ళినా నా పూర్తి మద్దతు వీరందరికీ ఉంటుంది. నేను నా తొలి అడుగుని నేను యానంలో మొదలుపెట్టిన 1 నెల నుంచి 40 రోజులు అవుతుంది. ఈనాటి వరకు అనేకమైన సమస్యల్లో అన్నిటికీ కూడా నేను ముందుంటూ ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరికి కష్టం వచ్చినా నేనున్నానని మీ అందరికీ కూడా అభయమిస్తూ ఉన్నాను. మీరు చేసే న్యాయమైన పోరాటం, ఇది ధర్మమైన పోరాటం, ఇది మీ అందరి భవిష్యత్తు కోసం పోరాడే పోరాటం. ఎవరైనా ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు 20 సంవత్సరాల వయసులో జాయిన్ అవుతూ ఉంటారు. ఈరోజు 20 సంవత్సరాలు పైబడి ఇదే పీడబ్ల్యూడీలో వర్క్ చేస్తున్నటువంటి వారి జీవితాలు అప్పుడే 50 సంవత్సరాలు అయిపోయిన వారు ఉన్నారు, 49 సంవత్సరాలు అయిపోయిన వారు ఉన్నారు, 45 సంవత్సరాలు మించిపోయిన వారు ఉన్నారు. ఇక వారు ఏం చేసుకుంటారండి? వారి పిల్లలందరూ ఎదిగి మరి ఏ కాలేజీకి వెళ్తే ఫీజులు కట్టగలుగుతారా? మీరు ఇచ్చే జీతాలతో వాళ్ళ జీవితాలు సక్రమంగా జీవించగలుగుతారా అని ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తమ్ముళ్ళు, మీకు ఇంకా దీని నిమిత్తమై మనందరం కూడా, ఎందుకంటే పాండిచేరిలో కూడా మొన్న కొంతమందికి రెగ్యులర్ చేశారు. అలా 10 మందిని చూస్తే మన యానం వాళ్ళు సీనియర్, అందులో ఎక్కువ సీనియర్ ఉన్న వాళ్ళు మన యానంలోనే ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మంచి నిర్ణయం తీసుకోండి. మీరందరూ వెళ్ళడానికి కావాల్సిన బస్సులు కూడా ఏర్పాటు చేస్తాను. అవసరమైతే సీఎం గారు ఆఫీస్ ఎదుర్కొంటారు, ధర్నా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని మీకోసం నా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరి ఇంకా నా పక్కనే ఉన్నటువంటి సోదరుడు మన ఎంపీ ఎలక్షన్ కూడా పోటీ చేసినటువంటి
మిత్రులు ఉన్నారు, వారు కూడా మాట్లాడతారు. మీరు కూడా వారి మాటలు కూడా మీరు వినమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ చేసే ప్రతి కార్యక్రమానికి నేను తోడుగా ఉంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ కూడా పర్మనెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.